ఊహించిందే జరిగిందయ్యా. యష్మికి నాగార్జున ఫుల్ సపోర్టు. విష్ణుప్రియ, సోనియా మధ్య రచ్చరచ్చ. వారం మొత్తం హౌస్లో జరిగిన రచ్చ గురించి వీకెండ్లో నాగార్జున సార్ ప్రోగ్రెస్ రిపోర్టు తీసుకురావడం బిగ్ బాస్లో కామన్. అయితే ఒక్కోసారి తప్పు చేసిన వాళ్ళని కాకుండా శిక్ష అనుభవించే వాళ్ళకే మరోసారి పోటు పడవడం ఇంకా కామన్. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో కూడా ఇదే జరిగింది. ఈ వారం మొత్తం కంటెస్టెంట్లకి టార్చర్ చూపించిన యష్మి గౌడకి ఫుల్ సపోర్ట్ చేశారు నాగార్జున సారు. ఇందుకు సంబంధించిన ప్రోమోపై ఓ లుక్కేద్దాం. వినాయక చవితి సందర్భంగా కంటెస్టెంట్లు అందరికీ ముందుగా నాగార్జున శుభాకాంక్షలు తెలుపుతూ ప్రోమో మొదలైంది. ఇక ఎప్పటిలాగే పండుగ కావడంతో హౌస్లోకి స్వీట్లు పంపించారు నాగార్జున. ఆ తర్వాత ముగ్గురు చీఫ్లలో నిఖిల్, నీ టీం చిన్నది కదా అని నాగ్ అడగ్గా, మారుస్తా సార్, అన్నీ మారుస్తా అంటూ నిఖిల్ చెప్పాడు. దీనికి ఏం మారుస్తాం మావా అంటూ నిఖిల్ స్టైల్లోనే నాగార్జున మాట్లాడి షాక్ ఇచ్చారు. ప్రతి సీజన్లో శనివారం వచ్చి వారం మొత్తం జరిగిన దానికి జడ్జిమెంట్ ఇస్తా కదా, కానీ ఈసారి అలా ఉండదు అంటూ మరో షాక్ ఇచ్చారు నాగార్జున. ఈసారి మీ జడ్జిమెంట్తో ప్రతి శనివారం మొదలవుతుంది అంటూ నాగ్ అన్నారు. ఇక ముందుగా మనకంట మేటర్ లేవనెత్తాడు శేఖర్ భాష. ఒంటరిగా ఉంటున్నాడు, తనలో తాను మాట్లాడుకుంటున్నాడని శేఖర్ చెప్పగా, దానికి రీజన్ ఏంటో నామినేషన్లోనే చెప్తాడుగా అంటూ మేటర్ కట్ చేశారు నాగార్జున. తర్వాత సోనియాపై విష్ణుప్రియ కంప్లైంట్ చేసింది. తనకి కోపం వచ్చినప్పుడు మాట్లాడే మాటలు చాలా హార్టింగ్గా ఉంటున్నాయంటూ సోనియా గురించి చెప్పింది విష్ణుప్రియ. సరిగ్గా అప్పుడే శుక్రవారం ఏం జరిగిందో చూపించారు నాగార్జున. మీకు ముందుగా నిఖిల్ నచ్చలేదు, కానీ ఇప్పుడు ఎలా మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ కుదిరిందంటూ విష్ణుప్రియ అడగ్గా, నో కామెంట్స్ అంటూ లేచిపోయింది సోనియా. వెళ్తూ వెళ్తూ ఎవరు ఏమడిగినా అడగకపోయినా నేను మాత్రం మీ అడల్టరేటెడ్ కామెడీకి ఒప్పుకోను అంటూ డైలాగ్ వేసింది సోనియా. దీనికి విష్ణుప్రియ బాగా హర్ట్ అయ్యింది. దీంతో మరోసారి సోనియా దగ్గరికి వెళ్ళి, నేను మీ మీద ఎలాంటి జోకులు వేయలేదు, మీరిద్దరూ ఏమైనా చేసుకుంటారు, మీ మధ్య ఏమైనా నడుస్తుంది అని నేను ఎప్పుడైనా అన్నానా అంటూ విష్ణుప్రియ గట్టిగానే అడిగింది. దీనికి స్టాప్ ఇట్ అంటూ ఫైర్ అయింది సోనియా. దీంతో అక్కడి నుండి పక్కకెళ్తూ, ఆమె మాత్రం ఓ పుణ్యస్త్రీ, మేము తేడా అంటూ విష్ణుప్రియ తిట్టుకుంది. ఇక ఈ టోటల్ ఎపిసోడ్లో విష్ణుప్రియదే తప్పంటూ నాగార్జున తేల్చారు. ఇక అందరూ ఎదురు చూసిన యష్మిపై సీత కంప్లైంట్ ఇచ్చింది. చీఫ్ అన్నప్పుడు చాలా పాజిటివ్గా ఉండాలి, కానీ ఈమె వల్ల హౌస్లో వాతావరణమే దెబ్బతింది అంటూ సీత చెప్పగా, నాగార్జున వెరైటీగా రియాక్ట్ అయ్యారు. ఆట అదే కదా, ఇంకా ముందు ముందు చాలా చూస్తావు అంటూ సీతకి వార్నింగ్ ఇచ్చారు నాగార్జున. ఇక నాగ్ ఇలా చెప్తున్నప్పుడు యష్మి ఫేస్లో గర్వం చూడాలబ్బా, చీచి అనుకుంటున్నారు ఆడియన్స్.